చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా ఆర్యవైశ్యులు చంద్రబాబు నాయుడు గారిని కానీ వ్యాపారస్తులను కానీ ఆర్యవైశ్యులను కానీ మీరు కనుక నిరూపించగలిగితే మేము అన్యాయం చేశాం, చంద్రబాబు నాయుడు గారు ఆర్యవైశ్యులకు వ్యాపారస్తులకు అన్యాయం చేశారని మీరు నిరూపించగలిగితే రాజకీయాల నుంచి విరమించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు రెడీయా? చెప్పండి. దీనికి నేను వస్తా సాక్ష్యాలతో. ఎన్నోసార్లు చెప్పాను మీకు, నోరు అదుపులో పెట్టుకోండి. మీ ఉనికి కోసం మీ పార్టీ వాళ్ళు మిమ్మల్ని మర్చిపోయారు, మీ పార్టీ వాళ్ళు కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకునే పరిస్థితి లేదు. ఆ విషయం మీకు కూడా తెలుసు. ఏదో ఒక 2 సెకండ్ల మాటని పట్టుకొని 2 సెకండ్ల మాట పట్టుకొని ఈరోజు మీ ఇష్టం వచ్చినట్టు పెట్టేగిపోతున్నారంటే ఇది దేనికి నిదర్శనమో తెలుసుకోవాలి. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మేము మళ్ళీ కూడా చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు వ్యాపారస్తులకు అండ, చంద్రబాబు నాయుడు గారు ఆర్యవైశ్యులకి పెద్ద దిక్కు. ఈరోజు ఆర్యవైశ్యులకు అత్యధిక న్యాయం చేసిన, వ్యాపారాలు బాగుండాలని వ్యాపారస్తులకు అనేక అవకాశాలు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే. ప్రతి ఒక్క వ్యాపారస్తుడు కూడా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటారు. ఇది యథార్థం. ఈ విషయం తెలుసుకొని ఈ పిచ్చి కుట్రలన్నీ పన్ని ఇలాంటి ప్రలోభాల మీకు చేతనైతే మీరు ఏం చేశారో చెప్పి వెళ్ళి ఓట్లు అడగండి. చంద్రబాబు నాయుడు గారు అన్నారని ఇష్టం వచ్చినట్టు మీడియా ముందు మాట్లాడటం, ఇష్టం వచ్చినట్టు రావులపాలెం వెళ్ళి మీరు ధర్నాకి పిలిస్తే ఎవరొచ్చారు? తిప్పి కొడితే 30 మంది రాలా మీ ధర్నాకి. వచ్చారా మీరు? మరి ఏమైంది మీ ధర్నా? ఎక్కడికి వెళ్ళింది మీ బంధు? ఉదయం పూట 7 గంటలకే షాపులు తెరవని టైంలో వెళ్ళి, షాపులు మూసేసి ఉంటాయి కదండి 7 గంటల టైంలో, ఆ బజార్లో ర్యాలీ చేసి అందరూ, మీరు ఆ వీడియోలో చూస్తే అర్థమైపోద్ది, అందరూ కూడా టీషర్ట్ల మీద వచ్చారు, సగం మంది లుంగీల మీద కూడా ఉన్నారు. వాళ్ళందరూ వస్తే మేమందరం బంద్ నిర్వహించాం, చంద్రబాబు నాయుడు అది, చంద్రబాబు నాయుడు ఇది అని మాట్లాడుతున్నారు. తాట తీస్తాం. చంద్రబాబు నాయుడు గారిని మీరు కనుక ఇంకొక మాట మాట్లాడితే మీ అంతు చూస్తాం, మీ సంగతి తేలుస్తాం, మీ లెక్కలు తేలుస్తాం. మీరేం చేశారో చెప్పండి. వ్యాపారస్తులకి 5 సంవత్సరాల్లో మేము చేసాం, రాష్ట్ర ఆదాయంగా మేము పెంచాం, మీ అందరికీ ఎన్నో అవకాశాలు కల్పించాం, ఇన్ని ఇన్సెంటివ్స్ ఇచ్చాం, ఇన్ని కంపెనీలు తెచ్చాం, దానివల్ల అనుబంధ వ్యాపారాలు ఇన్ని పెరిగినాయి, ఈ విధంగా మీ అందరూ బాగుపడ్డారని వెళ్ళి చెప్పి ఓట్లు అడగండి. తప్పులేదు. ఈరోజు ఎవరా పేరు మిమ్మల్ని? ఇదా మీరు మాట్లాడేది? ఇదా మీరు చేసేది? ఆర్యవైశ్యులు, అసలు ఆర్యవైశ్యులు అనే మాట చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారా? ఆ మీటింగ్లో ఆర్యవైశ్య అనే పదం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారా? దీనికి మీరు సమాధానం చెప్పగలరా? ఒక్క రుజువైనా మీరు చూపించగలరా? ఈరోజు ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లా. ఇలాంటి పిచ్చి రాజకీయాల్ని సెలవు ఇవ్వండి, మానుకోండి. బుద్ధి చెప్పాల్సిన రోజులు దగ్గరలోనే ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. తప్పుడు మాటలు కనుక మాట్లాడితే మీ అందరి మీద ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేయడం జరుగుతుంది. మీ సంగతి కూడా తెలుస్తామని చెప్తా ఉన్నాం.